రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు. అనంతరం నాగార్జున సాగర్ విజయ్ విహార్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. దశాబ్ద కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇంత త్వరగా సాగునీటిని విడుదల చేసింది తామేనని అన్నారు. పూర్తి సామర్థ్యంతో నీటిని వదిలిపెట్టడం జరిగిందని, దారి పొడవునా సాగునీటికి అదేవిధంగా తాగునీటికి చెరువులు నింపుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల 10 సంవత్సరాలుగా నీటిపారుదల శాఖ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 11,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీరిస్తున్నామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అన్ని చెరువులను నీటితో నింపుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే పొడవైన ఎస్ఎల్బీసీ పూర్తికి తమ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందని, ఎస్ఎల్బీసీ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందుతుందని అన్నారు. 1,80,000 కోట్ల ఖర్చు చేసిన నామమాత్రపు ఆయకట్టుకు సాగునీరిచ్చారని, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ద్వారా సైతం సాగునీరు ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ డ్యాం బ్యారేజ్ నాసిరకం పనులతో నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని, ముఖ్యంగా ఎస్ఎల్బీసీ, డిండి, బ్రాహ్మణ వెల్లాంల, పిల్లాయిపల్లి వంటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ తదితర అన్ని నియోజకవర్గాలలో కొత్త ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. లెఫ్ట్ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసే సందర్భంగా మీతో కొంతసేపు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగానికి కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం. చాలా సంతోషం. కొంత గ్యాప్ తర్వాత శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఈ స్థాయిలో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాలం వచ్చింది అనేది స్పష్టంగా అవపడుతుంది. ఒక దశాబ్ద కాలం నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలే. ఆ డేట్స్ సహా మీకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇస్తారు. పూర్తి కెపాసిటీకి నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఇరిగేషను, డ్రింకింగ్ వాటర్ నీడ్స్, అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయాలు కొంత బ్రీఫ్గా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ నేను నాగార్జున సాగర్ డ్యామ్ గురించి మాట్లాడతాను. గత 10 ఏళ్లుగా ఒక అనాలోచిత విధానంతో ఒక పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ, ఇరిగేషన్ ప్రాజెక్టులని గత ప్రభుత్వము, గత పాలకులు నాశనం చేసిండ్రు. ఇది నిస్సందేహంగా మనం చేస్తున్నా. 10 ఏళ్లుగా 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక నామమాత్రం ఆయకట్టే వాళ్ళు క్రియేట్ చేయగలిగినరు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 95,000 కోట్లు ఖర్చు పెట్టి 95,000 ఎకరాలు కూడా చేయలేదు. పాలమూరు రంగారెడ్డికి 31,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా ఆయకట్టు చేయలేదు. కొత్త ఆయకట్టు సృష్టించలేదు. ప్లానింగ్ ప్రకారం త్వరగా, ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాట్లు పట్టి ఇక్కడ కూడా నాట్లేసే సమయం వచ్చింది కాబట్టి అన్ని చెరువులు నింపుతామని మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు, మన అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎస్ఎల్బీసీ టనల్ లాంటి ప్రపంచంలోనే పొడవైన టనల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కానీ జానారెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరం ఆ రోజు సొరంగ మార్గం వస్తే గ్రావిటీతోని ఏం మార్పు ఏమైనా అది తెలపరనిగా ఆ రోజు ఎన్టీ రామారావు సమయంలో జానారెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చిన పథకం సొరంగ మార్గం అనేది 1981 అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అనుకున్న ప్రాజెక్ట్ అది. దాన్ని మేము 30 కిలోమీటర్లు చేయడం, అందులో 2వ దినాలు 7,000 కిలోమీటర్లు మన కాలంలో పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 5-6 కిలోమీటర్లు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయకుండా అది 3,75,000 ఎకరాలకు ఏం మార్పింది స్టెబిలైజేషన్ పర్మనెంట్ గా 824 లెవెల్లో గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి నూతన రివైజ్ డేట్ ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల లోపే వరంగల్ పూర్తయితే ఏఎంఆర్ సంబంధించిన 2,50,000 ఎకరాలు, దాని కింద ఉన్న బ్రాహ్మణ వేలలో సంబంధించిన 1,00,000 ఎకరాలు, దాదాపు 4,00,000 ఎకరాల చిల్లరకు 4,00,000 చిల్లర పైన ఎకరాలకు సాగునీరు త్రాగునీరుతో పాటు ఇవాళ సాగర్ కెనాల్ ఉన్నది. మనకు పూర్తి శివనగూడెం ఢిల్లీ ప్రాజెక్టు కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైకి తీసుకొని పూర్తి చేసే పనులు ఉన్నారు. 3 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తయితే మన జిల్లా ప్రతి ఎకరం కూడా అక్కడ గంధమన్ను కూడా ఇప్పుడే వారు ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు అడిగిన ఆ ప్రభుత్వం గ్రావిటీకి వెళ్ళి బంగాళ సాగర్కి తీసుకుంటే 500 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పడం. మీ అందరికీ కూడా మరొకసారి ఒక సీనియర్ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా, నేను ఆర్ఎంపీ శాఖ మంత్రిగా